మనుషులు ఎంతసేపు నేను 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 నన్ను 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 అనే జీవిస్తున్నారు. కానీ ప్రభువా, నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ సంఘం కోసం, నీ సేవ కోసం, నీ సువార్త కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నేను ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను అన్నారనుకోండి, అమాంతంగా దేవుడు నీ వైపు చూస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అక్కడ ఈ మాట రాయబడింది, చూద్దాం రండి. ఏమని రాయబడింది అక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రతి వాడో రెండవ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక, ఏమిటట? మీలో ప్రతివాడు తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రతివాడు సొంత కార్యాలే చూసుకుంటున్నాడు. 20వ వచనము, 21వ వచనము, అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది మనలో ఎంతమందికి వర్తిస్తుంది? ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. మరి యేసయ్య సేవ సంగతి ఏమిటి? యేసయ్య మందిరం సంగతి ఏమిటి? ఆ మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారు? ఆ సంఘాన్ని ఎవరు ప్రేమిస్తారు? సేవను ఎవరు ప్రేమిస్తారు? దేవుడు అడుగుతున్నాడు. ప్రతి వాడు సొంత పనులే చూసుకుంటున్నాడు. మరి దేవుని సేవను, దేవుని సంఘ క్షేమాన్ని ఎవరు చూస్తారు?